వినండి, నేను ఇక్కడ వినండి 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 మీరు వినండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏదైనా ఆంధ్ర మీడియా తెలంగాణలో నాలాంటి లీడర్లని వాళ్ళ మీడియా ద్వారా కంట్రోల్ చేయాలని, వాళ్ళకు అనుకూలంగా కథనాలు చెప్పి ఒక బలమైన నిజాయితీ పరులైన తెలంగాణ ఉద్యమకారులను, కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఇట్లా కంట్రోల్ చేయాలని, వాళ్ళకు అనుకున్న వ్యక్తుల్ని ప్రమోట్ చేసి ఈ ప్రభుత్వంలో వాళ్ళకు బెనిఫిట్ అయ్యే విధంగా ఒక కీలక పాత్ర పోషించి ప్రభుత్వం వెనక నుంచి నడిపేయాలని కలలు కంటుండ్రేమో. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నా ఆంధ్ర మీడియా అందరికీ. నేను ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, ఒక వ్యక్తులకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు, విమర్శించలేదు. కొన్ని సందర్భాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్కడక్కడ ఎన్నికలప్పుడు వచ్చిన ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వడం వల్ల గెలిచిన తర్వాత వాళ్ళు నిజమైన కార్యకర్తలకు, నిజమైన కాంగ్రెస్ పార్టీ గెలిపించిన కార్యకర్తలకు అన్యాయం చేస్తుండ్రు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద, నాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉంది అని చెప్పిన. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ఏదైనా ఎప్పుడైనా ఏదైనా మాట్లాడినా సరే నేను కాంగ్రెస్ పార్టీ సైనికునిగా, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడమే మా ఏకైక లక్ష్యం. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బలోపేతం చేసి రెండోసారి అధికారంలోకి తీసుకురావడమే మా ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం వైపు మేము అడుగులు ఉంటాయి, ఆ విధంగా పనిచేస్తాం. కొన్ని సందర్భాల్లో ఏదైనా మాట్లాడినా సరే అది పార్టీ బలోపేతం కోసమే మాట్లాడుతుంది తప్పితే పార్టీని బలహీనపరిచే విధంగా నేను ఎప్పుడు కూడా చేయను. నన్ను విమర్శించిన వ్యక్తులను కానీ, మీడియాకు కానీ ఎవరో ఏదో మాట్లాడినని చెప్పి దాని మీద నేను రియాక్ట్ కాదలుచుకోలే. నన్ను విమర్శించే వ్యక్తుల స్థాయి, ఎందుకు విమర్శిస్తున్నారో వాళ్ళే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ తెలంగాణ ఉద్యమంలో ఉన్న మనిషిని, ఒక ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, 2 పర్యాయాలు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఎంపీ అభ్యర్థులను గెలిపించిన వ్యక్తిని, కష్టకాలంలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా జిల్లా స్థానిక సంస్థలుగా ఎమ్మెల్సీగా పోరాటం చేసిన మనిషిని, 2018లో అతిరథ మహారథులు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా సరే గెలిచిన ప్రజలు అభిమానించి ఓట్లేసి గెలిపించిన మున్గోడు ఎమ్మెల్యేని, తెలంగాణలో జరుగుతున్న అవినీతి మీద ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన, ప్రతిపక్షం లేకుండా చేసిన కేసీఆర్కు వ్యతిరేకంగా సర్వస్వం దారపోసి కొట్లాడిన వ్యక్తిని, నా గురించి మాట్లాడే వ్యక్తులు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాజగోపాల్ రెడ్డి ఏందని, రాజగోపాల్ రెడ్డి ప్రతి క్షణం, ప్రతి నిమిషం తెలంగాణ ప్రజల కోసం, పేద ప్రజల కోసం, నియోజకవర్గం తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడే వ్యక్తిని, అవినీతి కోసం తాపత్రయ వ్యక్తిని, మానవతా దృక్పథంతో ఎంతోమంది వేల మందిని ప్రాణాలు కాపాడిన వ్యక్తిని, నా గురించి వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మవిమర్శన చేసుకోవాలి తప్పితే ఎక్కడ కూడా నేను పార్టీకి వ్యతిరేకంగా, వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కానీ, పార్టీలు కానీ ఒక్కరి వ్యక్తిగతంగా కూడా నేను ఎవరిని విమర్శించలేదు. నేను వచ్చిన పని ఏంటంటే బట్టి గారికి మా నియోజకవర్గ అభివృద్ధి నిధుల గురించి వచ్చిన. తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు, నిజాయితీ పరులు ఎంతోమంది ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎంతోమంది వ్యక్తులు ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. అంత మాత్రాన నిజాయితీకి నిలుటద్దంలాగా ఉద్యమంలో, పార్లమెంట్లో పోరాటం చేసి కొట్లాడిన వ్యక్తులం అసలైన కాంగ్రెస్ పార్టీ రక్తం మాది. మాలాంటి వ్యక్తులని కించపరిచే విధంగా, మాలాంటి వ్యక్తులను, మా క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా కథనాలు వస్తే మాత్రం బాగుండదు అని చెప్పి హెచ్చరిస్తున్నారు. వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని వాళ్ళు చాలా లోతుగా చర్చించి PCC ప్రెసిడెంట్కి రిపోర్ట్ ఇచ్చారు. PCC ప్రెసిడెంట్ అధిష్టానానికి రిపోర్ట్ పంపిస్తారు, వాళ్ళు సీనియర్ లీడర్లు కాబట్టి. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఆయన మాటే నా మాట. ఇది ఎవరు మేము మాట్లాడేది కాదు, మేము కామెంట్ చేయకూడదు. ఇది జర్నలిస్టులు అంటే గౌరవం ఉంది, కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకుల్ని కించపరిచే విధంగా, మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఏదైనా ఆంధ్ర మీడియా ఛానళ్ళు వాళ్ళ మీడియా ముసుగులో మమ్మల్ని బలహీనపరిచే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదు అని ఎవరికి చెప్తున్నా అంటే, ఎవరైతే చేస్తారో
అందరికి చెప్పట్లేదు, అందరు మీడియా వాళ్ళు చెడ్డ వాళ్ళు అంటలేను, కానీ ఎవరెవరు చేస్తుండ్రు, కొందరు వ్యక్తుల గురించి పనిచేస్తున్నారు వాళ్ళు, కొందరు వ్యక్తిని బలంగా తయారు చేసేందుకు నిజాయితీ పరులైన నాలాంటి వ్యక్తులను కూడా బలహీనపరిచే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని స్టోరీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. అందుకని చెప్తున్నా, చాలా కేర్ఫుల్గా ఉండండి. అలాంటి ఛానళ్ళు మనం కావాలంటే 100 ఛానల్ పెట్టగలిగే శక్తి మాకుంది. తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం. ఇంకా ఆంధ్ర మీడియా మీద డిపెండ్ అయ్యి తెలంగాణ రాజకీయ నాయకులు ఎవరు పనిచేయట్లేదు. మాకు మీరు సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. మాకు మీ ఆంధ్ర మీడియా ఛానల్ మాకు సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము చెప్తున్నా, తెలంగాణ ఉద్యమం ఉన్న వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే బాగుండదని చెప్తున్నా. బీఆర్ఎస్ ఒక్కరే తెలంగాణ కోసం కొట్లాడలే, కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నేను కూడా కొట్లాడినా. ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసింది ఎవరు, పార్లమెంట్లో కొట్లాడింది ఎవరు? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే జాగ్రత్తగా ఉంటే మంచిది, లేకపోతే మర్యాద దక్కదు. మేము మా కెపాసిటీ ఏందో చూపించినాం అనుకో, ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు. మేము ఏదైనా తప్పులు చేస్తే సరిదిద్దుకుంటాము, క్షమించండి తప్పులు జరిగినాయని చెప్పి స్వయాన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీకు క్లారిటీ ఇచ్చిండ్రు. కాబట్టి హరీష్ రావు గారు ఎంత మాట్లాడినా సరే కనీసం ఆనాడు ప్రశ్నించే పరిస్థితి లేకుండా టీఆర్ఎస్ ఉన్నప్పుడు అధికారంలో, ఈరోజు తప్పు జరిగిందని మా మంత్రి స్వయంగా ఒప్పుకున్నాడు. భవిష్యత్తులో జరగకుండా చూస్తామని చెప్పిండు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము ఒక నియంతలాగా పరిపాలించుకోదలుచుకోలేదు. ప్రజల కోసము నిస్వార్థంగా నిజాయితీగా పనిచేయాలనుకుంటుంది ప్రభుత్వం. ఈ పేదల కోసమే పనిచేస్తాం. నేను చెప్తున్నా మీ అందరికీ కూడా, మేమందరం తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళం. మా ఆత్మగౌరవం మాకు చాలా ఇంపార్టెంట్. మేము పదవుల కోసం అని చెప్పి మేము దిగజారాల్సిన అవసరం లేదు. మేము మాట్లాడిన తర్వాత కొన్ని లిబరల్ అయిపోతున్నాయి ఆ రూల్స్ కూడా. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నేను మాట్లాడిన తర్వాత కొన్ని రూల్స్ చాలా ఎక్కువ రూల్స్ పెట్టి రిలీవ్ ఇవ్వాలంటే కొన్ని సందర్భాల్లో మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడినాము, దాంతో కొన్ని లిబరల్ చేస్తుంది. అది పాజిటివ్ మాట్లాడితే అది నెగిటివ్ ఉండదు. దాంట్లో నేను ఎవరిని విమర్శించలేదు కూడా. నీకు నాకేమైనా ఇస్తావా, లేదంటే చేస్తావా, సాటిస్ఫై చేస్తావా? మీ విలేకరులు కొంతమంది లీడర్లని, జర్నలిస్టులందరికీ కూడా, మీడియా సోదరులందరికీ కూడా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా, మీరు రాజకీయ నాయకుల్లో కొంతమందిని నిజాయితీగా పనిచేసే వాళ్లకు నష్టం చేసే విధంగా ఎటువంటి కథనాలు కానీ మీ టీవీ ఛానల్ రేటింగ్ కోసం అని చెప్పి, మసాలా కోసం అని చెప్పి దయచేసి ప్రసారాలు చేయొద్దు. నిజాయితీగా ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే నిజాయితీ పరులను మీరు కాపాడాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ప్రమోట్ చేయాలని చెప్పి మీడియా సంస్థలందరినీ కోరుకుంటున్నాం. అంతేగాని మంచి లీడర్లు నిస్వార్థంగా పనిచేసేటోళ్ళని మీరు అన్ని క్లిష్టమైన ప్రశ్నలు వేసి ఇరికించి ఏదో విధంగా ఇబ్బంది పెడితే మీకేదో లాభం అవుతుందని చెప్పి మీరు అనుకుంటారు. కానీ అది మీరు మీడియా ఈ ప్రజలకు, మా నాయకులకు మధ్య, ప్రభుత్వం మీద వారధిగా పనిచేసి మాలాంటి వాళ్ళ వెంట ఉండి మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. సో రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు మనం విన్నాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కొన్ని విషయాలు. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి రాజగోపాల్ రెడ్డితో అక్కడ మాట్లాడారు కూడా శ్రీధర్. సో శ్రీధర్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీధర్, అంటే ఇప్పుడు ఈ టైంలో రాజగోపాల్ రెడ్డి ఎందుకు కలిశారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆయనేమో నాకు నిధుల కోసం కలిశారు, నా నియోజకవర్గం కోసం అని చెప్పి చెప్తున్నారు. బట్ ఈజ్ ఇట్ కోఇన్సిడెన్స్? ఓ పక్క కొండా సురేఖ గురించి ఇంత పెద్ద చర్చ జరుగుతూ కొండా మురళి వచ్చి కలవడానికి వెళ్ళిన అదే టైంలో రాజగోపాల్ రెడ్డి కూడా అక్కడ ఉండడం, అక్కడికి వెళ్ళి కలవడం, ఆ టైంలోనే మాట్లాడడం అనేది అది కోఇన్సిడెన్స్గా చూడాలా, లేకపోతే ఇంకేదైనా ఇంటర్నల్గా ఇంకేదైనా ఉద్దేశం ఉందా, ఇంకేదైనా చర్చ జరిగిందా అనే క్వశ్చన్ చాలామందికి డౌట్ వస్తుంది. అంటే కొండా సురేఖ మంత్రి పదవి పోతుందన్న చర్చ జరుగుతున్న ఈ టైంలో ఆయన కలవడం వెళ్ళి, ఎందుకంటే ఆయన చాలా రోజుల నుంచి మంత్రి పదవి గురించి అడుగుతున్నారు కాబట్టి. అంటే ఈక్వేషన్స్ మ్యాచ్ అవ్వకపోయినా చాలామందికి వచ్చే డౌటే. సో ఈజ్ దర్ ఎనీ హిడెన్ ఎజెండా? డెఫినెట్లీ నందు హిడెన్ ఎజెండాతోనే కూడా రాజగోపాల్ రెడ్డి కలిశారన్న ప్రచారం కూడా జోరందుకుంది. ఎందుకంటే ఇద్దరు నాయకులు కలిస్తే ఖచ్చితంగా రాజకీయాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇది దానికి సంబంధించి రాజకీయాలు ఏమి జరగలేదు అని చెప్పి లీడర్స్ చెప్పుకున్నప్పటికీ ఖచ్చితంగా అక్కడ రాజకీయాలు కూడా జరిగేటువంటి ఛాన్స్ ఉంది. అందులో భాగంగా ఈరోజు రాజగోపాల్ రెడ్డి, ఎందుకంటే తను నియోజకవర్గ అభివృద్ధి నిధుల విషయంలో కలిసినప్పటికీ ఈ కలిసినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం కూడా అటు తెలంగాణలో హాట్ టాపిక్గా కొండా సురేఖ యొక్క
విషయం జరుగుతుంది. మరొక పక్క కొండా సుస్మిత వ్యాఖ్యల మీద కూడా చర్చ జరుగుతుంది. ఇంకో పక్క రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలపై సైతం కూడా ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా డిమాండ్స్ వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో డిప్యూటీ సీఎం ఇంట్లో బట్టి విక్రమార్క గారితో కూడా ఒకవైపు భేటీ అవ్వడం, డిప్యూటీ సీఎం అక్కడే ఆయనతో పాటు ఆయనకు సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే శ్రీధర్ బాబు ఉండడం, సేమ్ టైంలో అక్కడికి రాజగోపాల్ రెడ్డి వెళ్ళడం, మరొక పక్క అటు కొండా మురళి వెళ్ళడం ఏదైతే ఉందో వీటన్నిటిని చూస్తే మాత్రం ఇది ఒక కోఇన్సిడెన్స్ కాదు, ఇది రాజకీయ పరమైనటువంటి భేటీ అనేది కూడా చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఒకవైపు కొండా మురళికి సంబంధించినటువంటి అంశంలో సైతం కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తను అక్కడికి వెళ్ళాను, నేను వెళ్ళేసరికి అక్కడ ఉన్నాడు, జస్ట్ పలకరించి అక్కడి నుంచి వెళ్ళాను, ఆ తర్వాత డిప్యూటీ సీఎంతో కలిసి మాట్లాడి కూడా వెళ్ళిపోయారని చెప్పి కూడా క్లియర్ కట్గా రాజగోపాల్ రెడ్డి చెప్తున్నప్పటికీ కొండా సురేఖ పైన కొండా సుస్మిత వ్యాఖ్యల పైన కూడా స్పందించడానికి రాజగోపాల్ రెడ్డి కొంత వెనుకాడేటువంటి ప్రయత్నం చేశారు. చాలా క్లియర్ కట్గా ప్రయత్నమే కాకుండా ముఖ్యమంత్రికి మద్దతుగా కూడా మాట్లాడారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు ఈ విషయం కూడా క్రమశిక్షణ కమిటీ కానివ్వండి